అది కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్, వాళ్ళ కాళ్ళే సృష్టించే ఫీడ్బ్యాక్. అంటే టీడీపీ ఓట్ బ్యాంక్ తప్ప కొత్తగా ఏం రాదా? అది ఇప్పుడు సమాజ్వాదీ పార్టీకి ఇతను పనిచేశాడు ఉత్తరప్రదేశ్లో, యోగి ఆదిత్యనాథ్ గెలిచాడు అక్కడ. మరి అక్కడ గెలిపెట్టయింది. తమిళనాడులో కమల్ హాసన్ కి పనిచేశాడు. అవును, పక్కన పెట్టి సపోర్ట్ చేసి కూడా చెప్పాను కదా, గెలిచి చూడు సమాజం నీకు పరిచయం అవుతుంది, ఓడి చూడు సమాజానికి పరిచయం అవుతాం. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఆయన గెలుపునే లెక్కలు చెప్తారు. ఇప్పుడు ఇదివరకు పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు సమాజానికి ఏం పరిచయం చేస్తారు, ఆల్రెడీ ప్రశాంత్కి ఇప్పుడు ఓడుతున్నారు కాబట్టి సమాజాన్ని పరిచయం చేసుకుంటున్నారు అందరినీ. ఇప్పుడు ఈయన అందరికి పరిచయం అవుతున్నాడేమో, ప్రశాంత్ కిషోర్ అందరికీ పరిచయం అవుతున్నాడు. అందరూ ఓడే వాళ్ళందరికీ కూడా ప్రశాంత్ కిషోర్ పరిచయం చేసుకుంటున్నారు. అవును, తద్వారా ఆ కాన్సెప్ట్ ఇప్పుడు గెలవాలని కోరుకుంటున్నారు. అది ఒక రాయి వేయడమే, తప్పేం లేదు. అది వెళ్ళాలి. రాజకీయ పార్టీ అంటే చేతులు ఎత్తేసి కూర్చోకూడదు. కానీ ఒకటి, టీడీపీ ఇన్ని నిర్ణయాలు తీసుకుంటుంటే, ఎంతమందిని కలుపుకుంటుంటే, టీడీపీకి వ్యూహకర్తల అవసరమా, లేదంటే టీడీపీ వ్యూహాలు వేయడంలో ఈ 2024 ఎన్నికలకి లోపం కనిపిస్తుందా, ఫెయిల్ అవుతున్నారా? ప్రాక్టికల్గా ఒక సందిగ్ధత ఉందండి. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, ఆయన భాషలో చెప్పాలంటే యాంటిబిటీ అంటాం కదా, ఏదో ఒక సందిగ్ధత చేసాం అమ్మయ్య. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తాం, రాసిన తర్వాత మాక్సిమం బాగా రాసేసామని మనకు ఫీలింగ్ ఉంటుంది అనుకుంటాం. కానీ బయటకు వచ్చిన దగ్గర నుంచి భయం. ఎందుకు పక్కన నేను ఏ ఎగ్జామ్ రాసినా పక్కనోడు ఆ క్వశ్చన్ లో ఇదేం ఆన్సర్ రాసావని నేను వాళ్ళతో డిస్కస్ చేయను. అందులో మనది ఎక్కడో తప్పు జరిగి ఉండొచ్చు, మళ్ళీ ఆ రోజు నుంచి టెన్షన్ ఎందుకు.